హనుమ చెప్తారు సుందరకాండలో. దాని ఫలితం అది ఇవ్వడం మొదలుపెట్టిన నాడు నిన్ను రక్షించగలిగిన వాడు మాత్రము ఈ లోకమునందు ఎవ్వరుండడు. అది రామబాణముల రూపంలో వస్తుంది. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్రసాధన ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి ధనస్సు పట్టుకుని వచ్చి అక్షయబాణ తూణీరముల నుంచి బాణములను తీసి వింటినారికి సంధించి విడిచిపెట్టినప్పుడు అవి నిప్పులు కక్కుతూ లంక యొక్క ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నీవారి యొక్క గుండెలను చీల్చేస్తున్నప్పుడు నిన్ను రక్షించగలిగిన వాడన్నవాడు ఉండడు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో స్త్రినేస్త్ర స్త్రిపురాంతకోవా త్రాతున్న శక్త ఇది రామవద్యం. ఎవరూ నిన్ను రక్షించరు. ఎందుకు రక్షించరో తెలుసా? అది సిద్ధాంతము. ధర్మమున జోలికి వెళ్ళినా, ధర్మాన్ని వదిలిపెట్టినా నీ రక్షణ నీకు ఉండదు. కాబట్టి రక్షించగలిగినది ఏదంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మము కేవల రక్షణ కాదు, ఆపత్కాలమునందు ఈశ్వరానుగ్రహంగా రక్షిస్తుంది. రాముడు వచ్చేస్తున్నాడు రేపు బయలుదేరి అని విన్నాడు శుకసారుడుల వలన. కనీసం అప్పటికైనా బుద్ధి మార్చుకుని ఉంటే ఇంకొకలా ఉండేది. చెప్పింది సీతమ్మ తల్లి, నివర్తయమునో మత్త స్వజనీ క్రియతాం మనః. రాముడు ఉదారుడు. ఇప్పటికైనా తప్పు లేదు, నీ మనసు మార్చుకో, నీ తప్పు అంగీకరించు, ఒక్కసారి వెళ్ళి రాముడి పాదాల మీద పడు, అనుగ్రహించేస్తాడు, కాపాడతాడు. అది ఆయన ప్రతిజ్ఞ. సహృదేవ ప్రపన్నాయ తమాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. యుద్ధకాండ. విభీషణుడి శరణాగతి సమయంలో అంటాడు, రామా నేను నీవాడనని నా దగ్గరికి వచ్చి శరణాగతి చేసిన వాడు ఒక్క మనుష్యుడే కావక్కర్లేదు, ఎవరైనా సరే పిపీలికాది పర్యంతంలో వాళ్ళకి నా రక్ష అన్నాడు. కాబట్టి ఒక్కసారి రాముడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చెయ్యి, నువ్వు చేసిన తప్పులన్నీ మరిచిపోయి నిన్ను క్షమిస్తాడు. కాదంటావా? ధర్మం జోలికెడుతున్నావు. వధం చామిచ్చితాఘోరం తయాసో పురుషర్షభ విదితస్య హి ధర్మజ్ఞ శరణాగత వత్సల. బతకడం ఎలా అయినా బతకచ్చు. తిన్నది జీర్ణమైపోతే 4 పచ్చికాయలు తినేసి మలినముతో కూడుకున్న జలాలు తాగినా మనిషి బతకచ్చు. కానీ మనిషి పాపపుణ్యములు ఎప్పుడు బయటకు వస్తాయంటే రావణ సావులో బయటకు వస్తాయి. అందుకే శ్రీశైలంలో తీర్థం ఇస్తే ఈ మాట చెప్తారు, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని. ఏం చేయాలి అధర్మం ఫలితం ఇవ్వాలంటే? తన మలమూత్రములను తాను విసర్జించుకోలేని స్థితిని పొంది మనసాన ఉన్నాడు అనుకోండి, చాలవా? ఏం చేయాలి? ఈశ్వరుడు ప్రాణములను తీయక్కర్లేదు, నీ మలమూత్రములు విసర్జించడానికి నువ్వు లేవలేవు, అలా మంచంలో ఉండు అన్నాడు అనుకోండి. ఏమవుతుంది? కట్టుకున్న భార్య కూడా ఓ 6 నెలలు పోయాక అబ్బా ఇలా ఉండే కన్నా అంటుంది. ఇంకేం కావాలి? ఎంత బాధ! ఈశ్వరానుగ్రహం ఉన్నదా? బ్రతికినంత కాలం చెయ్యి చాపకుండా బతుకుతావు. వెళ్ళిపోయేటప్పుడు అనాయాసంగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నువ్వు ధర్మం జోలికెడుతున్నావు. రాముడు రాశీభూతమైన ధర్మం. ఇప్పుడు నువ్వు ధర్మానికి హాని చేసే ప్రయత్నం చేస్తే నువ్వు పొందే దారుణమైన శిక్ష ఏమిటంటే భయంకరమైన మృత్యువు. అది మామూలుగా ఉండదు. వెళ్ళినవాడే కానీ వెనక్కి వచ్చినవాడు లేడు, యుద్ధంలో ఒక్కడు లేడు.